కళ అన్నది ఏ ఏజ్లో అని రావచ్చు. ఐ హ్యావ్ యంగ్ ఫ్రెండ్స్ ఆల్సో. ఐఐటి కుమార్ ఉన్నాడు ఇక్కడ. వాళ్ళు వెళ్ళి దో సినిమా చెయ్యాలని ఉంటుంది కానీ రెస్పాన్సిబిలిటీస్ ఉంది. దే డూ అ జాబ్, అవన్నీ నెరవేర్చుకుని వస్తారు. అంటే ప్యాకెట్ క్లబ్లోకి వెళ్ళడానికి ఒక ఏజ్ రావాలన్నట్టు ఇక్కడ కూడా ఐ థింక్ దే డూ దాట్. బట్ దే టు బి అప్రిషియేటెడ్. చాలామంది కళలు మర్చిపోయి జీవితం చివరికి వచ్చేసి ఇంకెందుకులా అయిపోయింది అంటారు. సో ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ద ప్రొడ్యూసర్ ఫర్ నాట్ గివింగ్ అప్ దట్ డ్రీమ్. ఆల్ ద బెస్ట్. To have a very, very successful future ahead. There are many more films to come in their way. Then secondly, కొత్త నిర్మాతలు మన పరిశ్రమకి ఇచ్చిన వాళ్ళు శ్రీమతి శోభారాణి గారు, ఆళ్ళ నారాయణ రెడ్డి గారు, వారికి కూడా అభినందనలు తెలుపుతున్నాను. అదే సమయంలో దర్శకత్వం వహించిన ఫుల్ ఫ్లెజ్డ్గా విజయ్ శ్రీనివాస్ గారికి కూడా అభినందనలు. అండ్ ఐ విష్ యూ ఆల్ టు హ్యావ్ వెరీ వెరీ సక్సెస్. ఈ తెలుగు దుర్ముఖి నామ సంవత్సర శుభ సందర్భాన మీ ఫిల్మ్ కనీసం 100 ఏళ్ళ 100 రోజులు ఇద్దరు అనుకున్నాము స్కూల్లో ఉన్నప్పుడు. 100 రోజులు ఆడింది ఆ ఫిల్మ్ అనేది. 100 వారాలు ఆడాలని మీకు అభిషిస్తూ, మీకు విష్ చేస్తూ ఈ సాంగ్ని లాంచ్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం. అభిజిత్ నాకు చాలా సంవత్సరాలుగా తెలుసు. విపరీతమైన ఎనర్జీ, కంటిన్యూస్గా మాట్లాడుతూ అది చేయాలి ఇది చేయాలని చాలా కష్టపడుతూ ఉన్నాడు. ఎల్బిడబ్ల్యూ సినిమా చూసినప్పుడు నిజంగానే అంటే ఫెంటాస్టిక్ యాక్టింగ్, క్యారెక్టర్ త్రూ చాలా బాగా చేశాడు. నిజంగా అభిజిత్ లాంగ్ బయటకు కొట్టాడు. అండ్ ఒక స్టార్ హీరో అవ్వాల్సిన ప్రతి క్వాలిఫికేషన్ అభిజిత్కి ఉంది. భగవంతుడు ఈ సినిమాతో చాలా పెద్ద హీరో చేయాలని మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తున్నాను. ఎవ్రీబడి, ఈ టైటిల్ నేను ఎక్కువగా మలయాళం సినిమాలు ఎక్కువ చూస్తుంటాను. ఈ టైటిల్ ఖచ్చితంగా మలయాళంలో తీసుంటే సూపర్ సక్సెస్ అయ్యుండే అని చెప్పేవాడిని. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు 8వ అడుగు గురించి చెప్పారు. ఆంధ్రాలో అదే చూస్తున్నాను, కేరళలో కూడా అదే చూస్తున్నాను. ఇటువంటి సమయంలో నిజంగా ఇటువంటి ఒక సినిమా రావడం అనేది చాలా అదృష్టం, ఒక అద్భుతం అన్నమాట. ఎందుకంటే మ్యారేజ్ యొక్క విశిష్టతను, దాని యొక్క డీప్ మీనింగ్ను యువత అర్థం చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మోడర్న్ ఏజ్లో, ఫాస్ట్ మూవింగ్ వరల్డ్లో కంపల్షన్స్ కూడా అలాగే ఉండొచ్చు. కానీ యువత వాల్యూస్ చేంజ్ అవుతున్న దాన్ని బట్టి వాళ్ళు మ్యారేజ్ రిలేటెడ్ విషయాలు చాలా డీప్గా అర్థం చేసుకోవాల్సిన దాని గురించి ఈ ప్రయత్నము చేస్తున్న నిర్మాతలకు, రెడ్డి గారికి, మేడం గారికి, శోభారాణి గారికి అభినందనలు. క్రూ అందరికీ కూడా, కష్టపడ్డ టీం అందరికీ, అభిజిత్, రేష్మ, వందే మాత్రం శ్రీనివాసు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సినిమా సక్సెస్ అవడానికి 3 మంచి సుగుణమైన కణాలు కనబడుతున్నాయి. ఒకటి, మా రేష్మ యాక్ట్ చేసిన మొట్టమొదటి సినిమా ఈ రోజుల్లో అది సూపర్ డూపర్ హిట్ అయ్యి ఒక మార్పిని ఒక పెద్ద డైరెక్టర్ని చేసింది. అలాగే ఈ సినిమాతో ఈ విజయ్ శ్రీనివాస్ గారు కూడా పెద్ద డైరెక్టర్ అవుతారు. అలాగే రేష్మి ఆల్రెడీ స్టార్ హీరోయిన్ కాబట్టి ఆ అమ్మాయికి కొత్తగా ఏమీ చెప్పక్కర్లేదు. ఇక మూడో విషయం ఏంటంటే, ఈ సినిమా యూత్ఫుల్ సినిమాతో పాటు ఒక చక్కని మెసేజ్ ఓరియంటెడ్ మంచి టైటిల్ కూడా ఉంది, చీలకర్ర బెల్లం. అంటే ఇది ప్రతి ఫ్యామిలీ కూడా వచ్చి చూసేటువంటి ఒక గొప్ప సినిమాగా ఈ సినిమా నిలబడుతుంది. మనం టైటిల్ బట్టి సినిమాకి వెళ్ళవలసిన ఈ రోజుల్లో ఒక మంచి టైటిల్ పెట్టారు. ఆ టైటిల్ బట్టి సినిమాకి వెళ్తే అది యూత్ సినిమా అయినా పర్లేదు, పెద్దవాళ్ళ సినిమా అయినా పర్లేదు, ముందు టైటిల్ మాత్రం థియేటర్ వరకు ప్రేక్షకుడిని రప్పిస్తుంది. ఆ ప్రయత్నం మన డైరెక్టర్ గారు, నిర్మాతలు కూడా మంచి ఉద్దేశంతో చేశారు. ఈ టైటిల్ సార్ చెప్పినట్టుగా ఎవరు మర్చిపోలేని టైటిల్. ప్రతి వ్యక్తి జీవితంలోని జీలకర్ర బెల్లం ఉంటుంది కాబట్టి ప్రతి మనిషికి తెలిసిన టైటిల్ ఇది. ఇటువంటి గొప్ప టైటిల్ పెట్టుకున్నందుకు టీం అందరినీ అభినందిస్తున్నాం. ఈ సినిమా సక్సెస్ అవ్వాలని మరొకసారి కోరుకుంటూ, ఈ చిన్న సినిమా బ్రతకట్లేదని ఈ రోజుల్లో మా ప్రతాప్ రామకృష్ణ గౌడ్ గారి ఆధ్వర్యంలో మొన్నే తెలంగాణ గవర్నమెంట్తో మంచి మీటింగ్ జరిగి 5వ షో కూడా వేస్తున్నారు. ఈ చిన్న సినిమాలకి, అంటే చిన్న సినిమా అంటే ఐ మీన్ స్టార్టింగ్లో చిన్న సినిమా అయినా తీస్తే అదే పెద్ద సినిమా అవుద్ది. ఆ సినిమాకి 5వ షో వేయడం వల్ల థియేటర్లో లేవు అనే బాధ లేకుండా ఖచ్చితంగా మల్టీప్లెక్స్లోని అన్నింటిలో కూడా ఒక షో వేస్తారు. ఒక షో ఇవ్వడం వల్ల మనకి సినిమాకి చాలా ఇన్కమ్ పెరుగుద్ది. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మా నవరోజు రెడ్డి గారికి, మా శోభారాణి గారికి నా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. దీనికి కష్టపడి రాసినటువంటి రైటర్సు మన వెనుగళ్ళ రాంబాబు గారు, వెంకట్రావు గారు కొంపల్లె అండ్ కరుణాకర్ గారు, వీళ్ళు ఎంతో కష్టపడి ఈ పాటలు చాలా అద్భుతంగా రాశారు. ఈ పాటలు ఇంత బాగా రావడానికి కారణం
వారందరి కృషి ఫలితమే. అట్లాగే హేమచంద్ర, తర్వాత ఉషా, తర్వాత సునీత అండ్ శ్రీరామచంద్ర ఈ పాటలను పాడడంలో వాళ్ళు చాలా కష్టపడి పాడి ఈ పాటలు ఇంత బాగా రావడానికి కారకులైనారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఆడియో లాంచ్కి ముఖ్యంగా మా హీరోయిన్లు వాళ్ళు నిజంగా సాంగ్స్ స్క్రీన్ మీద చాలా బాగా చేశారు. వాళ్ళకి చాలా ఈ సినిమా తర్వాత చాలా మంచి భవిష్యత్తు ఉన్నది. మా రేష్మికి అండ్ మా తనకి చాలా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఆపర్చునిటీ. First of all, I want to congratulate the entire cast and crew for coming over here and making this audio a huge success. And also movie కూడా త్వరలో రిలీజ్ అవుతుంది, మీరు అంతా తప్పకుండా చూడాలి. ఈ సినిమా గురించి ఒక మాట చెప్పాలంటే ఇట్స్ బేసిక్లీ లవ్ వర్సెస్ ఈగో అండి. లవ్ గెలుస్తుందా, ఈగో గెలుస్తుందా అంటే ఒక న్యూలీ మ్యారీడ్ కపుల్, లవ్ మ్యారేజ్ చేసుకున్న ఒక న్యూలీ మ్యారీడ్ కపుల్ మధ్యలో ఆ ఈగో క్లాషెస్ అండ్ డూ దే గెట్ ఓవర్ దాట్ ఆర్ నాట్ ఈస్ బేసిక్లీ ద క్రక్స్ ఆఫ్ ద స్టోరీ. ఈ సినిమాని ఒక డైలాగ్ ఉంది విచ్ ఇస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఐ విల్ రిసైట్ దట్. ప్రేమ గిన్నెడు పాల లాంటిది అయితే ఈగో చుక్క విషం లాంటిది. సో ఆ చుక్క విషం ఎప్పుడు ఆ గిన్నెడు పాలలో కలవకుండా మనం చూసుకోవాలన్నదే బేసిక్గా జీలకర్ర బెల్లం అన్న స్టోరీ. ఐ వాంట్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ నవరోజి రెడ్డి గారు అండ్ శోభారాణి గారు ఫర్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ, అండ్ మై డైరెక్టర్ విజయ్ శ్రీనివాస్ గారు అండ్ DOP Chitti Babu garu for having faith in me that I can pull this role off. And Reshma, you've been a wonderful co-star. Thank you so much. And all the cast and crew, and thank you so much for helping me, for being me. And ee cinema lo first time నేను డాన్స్ చేశానండి, కొంచెం amateur గానే ఉంటుంది, బట్ స్టిల్ నిక్సన్ మాస్టర్, రమేష్ మాస్టర్, కళాధర్ మాస్టర్ చాలా హెల్ప్ చేశారు టు make it look a little professional. So thank you so much masters, wherever you are, if you're watching the TV. Thank you so much. Thank you. Good evening everyone. Andarki namaskaram. And first of all, I would like to thank everyone for being here and blessing us. మీ అందరి blessings మాకు ఎప్పుడు ఉండాలి. And I would like to thank my producers Navroji Reddy garu and Shobha Rani garu, because ఈ రోజుల్లో వచ్చే కాన్సెప్ట్స్ డిఫరెంట్, బికాజ్ రెగ్యులర్గా స్టోరీస్ వింటూ ఉంటాం కాబట్టి ఇటువంటి ఈ రోజుల్లో కరెంట్ సిచ్యువేషన్కి యాప్ట్ అయ్యేలాగా సొసైటీలో ఎలాంటి సినిమా వెళ్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఒక మంచి అంటే అందరూ కలిసి చేస్తున్న ప్రయత్నమే ఈ జీలకర్ర బెల్లం. అండ్ ఐ వుడ్ లైక్ టు విష్ అవర్ ప్రొడ్యూసర్స్, బికాజ్ ఫస్ట్ టైం వాళ్ళు సినిమాని మంచి కాన్సెప్ట్తో సినిమాని తీసుకెళ్తున్నారు. సో ఇది అందరూ చూడాలి అండ్ సొసైటీలో మంచి మార్పు రావాలని కోరుకుంటున్నాను. అండ్ ముఖ్యంగా ప్రొడ్యూసర్స్కి మంచి కలెక్షన్స్ రావాలని కోరుకుంటున్నాను. అండ్ ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నారు విజయ్ శ్రీనివాస్ సార్ కూడా ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలి అండ్ నెక్స్ట్ ఇంకా మంచి మంచి సినిమాలు డైరెక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ హీరో ఆఫ్ ద ఫంక్షన్ వందేమాతరం శ్రీనివాస్ సార్. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ అంటున్నారు సార్ మ్యూజిక్ చాలా కొత్తగా ఉంది, కరెంట్ జనరేషన్కి చాలా నచ్చే విధంగా బాగా కంపోజ్ చేశారు అని. సో విష్ యూ ఆల్ ది సక్సెస్ సార్. డెఫినెట్గా ఈ సినిమా మ్యూజిక్ అందరూ ఆడియన్స్కి రీచ్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఎవ్రీవన్ అండి, థ్యాంక్స్ టు ఎవ్రీవన్. పాటలు వింటున్నప్పుడు మన శిల్పా గారు చెప్తున్నప్పుడు అందరికీ తెలిసిపోయి ఉంటుంది దీని కాన్సెప్ట్ ఏమిటో. అందరూ ఒకే విధంగా వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్ చెబుతూ ఉన్నారు. చాలా వరకు కామన్ పాయింట్స్ ఉన్నాయి. ఈ రోజుల్లో మనకు అందరికీ తెలుసు పిల్లలు చాలా స్మార్ట్గా ఉన్నారు, బాగా చదువుతున్నారు, మంచి మంచి ఉద్యోగాలు సంపాదిస్తున్నారు, విదేశాలకు వెళ్తున్నారు, బాగా సంపాదిస్తున్నారు కూడా. ఈ కాలంలో ఉండే పెద్దలకు కూడా వాళ్ళనేమి అంటానికి కూడా కొంచెం సంకోచించాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే ఈ పెద్దలు చిన్నప్పుడు ఉన్నప్పుడు వీళ్ళకి ఆ స్కోప్ రాలేదు, ఆ సంపాదన రాలేదు. కాబట్టి వీటన్నిటిని పురస్కరించుకొని ఈ సినిమా తీయటం జరిగింది. దీంట్లో మేము చెప్పేది పెద్ద మెసేజ్ ఏం కాదు, ఈ పెద్ద సొసైటీకి మేము ఇచ్చే మెసేజ్ కాదు. మాలో ఉన్న భావనని కొద్దిగా వ్యక్తీకరించాం. ఈరోజున్న ట్రెండ్స్ని, మన యొక్క పాత విలువలను మర్చిపోయి కొత్త పందాల్లో వెళ్తూ ఎక్కడికి వెళ్తున్నామో కూడా తెలియకుండా
చివరికి నాన్ రిటర్నబుల్ ఎండ్కి వెళ్ళిపోతూ ఉన్న ఈ కాలంలో ఇది మా యొక్క ఆలోచన కొంతమందికి ఎక్కువ మందికి కూడా ఆలోచింపజేస్తుందని మా యొక్క ఉద్దేశం. చెప్పాలంటే ఈ స్టోరీ వెనక మా హస్బెండ్ ఉన్నారు. ఆయన ఎంతో ఆలస్యం అయినా కూడా సినిమాని ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ కాకుండా జాగ్రత్తగా డబ్బుల విషయంలో కూడా నాకు వెన్నంటి పెట్టి అన్నిటికీ చూసుకున్నారు. నిర్మాతలు శ్రీమతి ఏ శోభారాణి గారు, ఆళ్ల నవరోజిరెడ్డి గారు, ఇందాక వాళ్ళే చెప్పారు. ఈ సంస్థ వెనక ముఖ్యమైన వ్యక్తి శ్రీధర్ గారు. ఆయన వల్లనే నాకు ఈ డైరెక్టర్గా నాకు అవకాశం వచ్చింది. ఆయనకు నేను రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నన్ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఈ సినిమాకి మంచి నటీనటుల్ని, మంచి సాంకేతిక నిపుణులందరినీ ఇచ్చారు. వాళ్ళ సహకారంతో ఈ మంచి సినిమాని తీయగలిగాను. ఖచ్చితంగా ఈ సినిమా సక్సెస్ అయ్యి నటీనటులకి, సాంకేతిక నిపుణులకి మంచి పేరు వస్తుంది. అలాగే నిర్మాతలకి బాగా లాభాలు కూడా వస్తాయని నేను ఆశిస్తున్నాను. ఈ సినిమాకి వర్క్ చేసిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ వచ్చిన తర్వాత, అంటే డబుల్ పాజిటివ్ వచ్చిన తర్వాత శ్రీధర్ గారు వందే మాతరం శ్రీనివాస్ గారిని మ్యూజిక్ డైరెక్టర్గా సజెస్ట్ చేశారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఆయన మ్యూజిక్ డైరెక్టర్గా వర్క్ చేయడం వల్ల ఈ సినిమా డెఫినెట్గా మా అందరికీ డబుల్ బోనస్ అనమాట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఫస్ట్ సినిమాకి మీరు మ్యూజిక్ చేయడం నా అదృష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.